అంటే ఆ టైప్ డైరెక్టర్ని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళు కొత్త దర్శకుల గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు అసలు మీ దాకా రావాలంటే కొంచెం భయపడుతున్నారండి. అంటే కొంచెం అద్భుతమైన అంటే మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన క్యారెక్టర్. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటో మీరే చెప్పండి, పిలిచి మందు వాళ్ళ చెప్పండి. అంటే ఒక భయం పోగొట్టడం అనేది నేను అంటున్నాను. అంటే మీరు అనేది ఏం చేయాలి మీరే చెప్పండి, సజెషన్ ఫాలో అవుతా. మన మిమ్మల్ని క్లబ్కి తీసుకెళ్ళమంటారా, బాంబే తీసుకెళ్ళమంటారా, ఢిల్లీ తీసుకెళ్ళమంటారా, నా ఇంటికి పిలిచి డైలీ విస్కీ నాకు తెలియదు సార్. అంటే మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు క్వశ్చన్? మీరంటే ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీ. క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు? తెలియనప్పుడు ఎలా వేస్తారు? వాళ్ళనే అడగాలి. ఎవరైతే భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారని మీరు అడగాలి. అడిగినప్పుడు హీ విల్ గివ్ యూ ఆన్సర్. ఆఫ్టర్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. ఓకే. అంటే అంటే నా బాధ ఏంటంటే సార్, మీకోసం అద్భుతమైన క్యారెక్టర్లు రాసేవాళ్ళు. నాకు అర్థమైంది మీ మనసులో. మీరు మంచి నటులు, బయట యాక్ట్ చేస్తే బాగుండు కదా అని. అది వాళ్ళు చెప్పాలి బ్రదర్, టు బి ఫ్రాంక్. ఇది నేను సీరియస్గా మాట్లాడేది కదా, సరదాగా మాట్లాడుకుంటున్నాం. యు ఆర్ నాట్ మై ఎనిమీ, ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ. అది వాళ్ళని అడగాలి. తర్వాత నా టాలెంట్ వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు అనుకోవచ్చుగా. టాలెంట్ విషయంలో నచ్చపోవడం అంటే ఏముండదు సార్, కేవలం అదొకటే. ఎక్కువ నాకు తెలిసినంత వరకు సిన్సియారిటీ బ్రదర్, అంతే. ఓకే. నాకు యాక్ట్ చేయడానికి అభ్యంతరం ఏముంది, కాకపోతే ఎక్కువ శాతం ఈ మధ్య నేను వద్దులే అనుకున్నా పిల్లల కోసమని. విష్ణు, మనోజ్ యాక్ట్ చేస్తున్నారు, చాలు చేసింది. కొంతకాలం విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, దానిలో ఎక్కువ శాతం టైం గడిపి ఇక్కడ మనవడు మనవరాండ్రు చూసుకుంటూ అటు ఇటు అట్లా స్పెండ్ చేస్తున్నాను తప్ప అదే హ్యాపీనెస్. ఓకే. అందుకే సంవత్సరానికి ఒక సినిమా చాలని అనుకున్నా. ఓకే. మీరు పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నప్పుడు మీ వర్క్ రిలేషన్ ఎలా ఉంది సార్? ఐ లైక్ హిమ్. ఎక్కడ బాగుంది. ఓకే. అంటే మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఎంతవరకు వాస్తవం? పోనీ ఒక దర్శకుడు పేరు చెప్పండి. డైరెక్టర్ సూర్యకిరణ్ని మీరు చేసుకున్నారన్నది ఎంత? ఈ రోజున సూర్యకిరణ్ ఆ విధంగా చెబితే మీకు నా యావదాస్తిని మీకు ఇచ్చేస్తా. ఓకే. యావదాస్తిని మీకు ఇచ్చేస్తా ఈ రోజుకి అతను చెప్పిన. ఓకే, డన్. రాసేస్తా ఎంటీ పేపర్ మీద. మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా, నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు. అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది, ఫైట్స్ మీద కమాండ్ ఉంది, అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది. బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఎప్పుడు? అంటే చాలామంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు. అన్నిటి మీద కమాండ్ ఉంది, 24 క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం, మూర్ఖత్వం. తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీశాను, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీశానని చెప్పను. ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్ అలా చెప్తే ఎవరు పూర్తి కమాండ్ ఎవరికీ ఉండదు అండి. మా గురువు గారు కూడా అది 24 క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు. ఓకే. గౌరవించాడు, అట్లా వెనకేసుకొచ్చేవాడు. అన్నీ తెలుసు అని అన్నాను, తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు, కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు. ఒకటి దర్శకుడిగా చాలా కష్టం బ్రదర్. ఓకే సార్, ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, నీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి. మామూలుగా ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను, అంతే. ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజం చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చు? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్. ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థమైందా? ఒక్కటి మోహన్ బాబు గారు పలానా చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుందని అనిపోతాను, అంత పదం అన్నాను. అండ్ ఇంకోటి అదే మాట అనేవాళ్ళు ఇది కూడా అంటారు, మోహన్ బాబు గారు దాసరి గారికి, పరిటాల రవికి అండ్ రజనీకాంత్కి బినామీ అని. ఇది కూడా క్లియర్ చేయండి. అన్నం తినేవాళ్ళు ఎవరు అదే చెప్పరు. అన్నం తింటారు చూసారా, మా ఊళ్ళో అన్నం అంటే సంగటి కూడా అన్నమే, గంజి కూడా అన్నమే. అది తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు. ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం, అది ఇంకంతే, ఒకటే ఆన్సర్. ఓకే.
మామూలుగా ఇండస్ట్రీలో దాసరి గారికి రాఘవేంద్రరావు గారికి ఎంతో కొంత అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉంటుంది నాకు తెలిసినంత వరకు లేదు. లేదా అసలు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకునేవాళ్ళు. ఛాలెంజ్ ఉండేది మన మనసులో, ఆయన మనసులో. రాఘవేంద్రరావు గారు ఒక హిట్ ఇస్తే అరే దానికంటే గొప్ప హిట్ ఇవ్వాలి మనం అనే తాపత్రయం ఆయన ఉండుండొచ్చు. ఓకే, ఇద్దరు మంచివాళ్ళు, ఒకరినొకరిని ప్రేమించుకుంటారు. ఓకే, ఇద్దరూ నన్ను ప్రేమిస్తారు. ఓకే, ఓకే, దానికి క్వశ్చనే లేదు. మీరిద్దరు వాళ్ళతో క్లోజ్గా ఎలా ఉండగలిగారు అన్నది నా క్వశ్చన్. ఇద్దరు నా మంచితనం వాళ్ళకి ఇష్టపడ్డారు. అందుకే రాఘవేంద్రరావు గారు కూడా సొంత సినిమాలు పెట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది, అల్లరి మొగుడు. ఆ కుటుంబంతోనే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సరదాగా ఘర్షణ పడతాం సరదా, అంతేగాని జీవితంలో అతను నాకు చెడు తలపెట్టడు, నేను అతను చెడు తలపెట్టను. ఓకే. అండ్ మీరు పెద్ద వంశీ గారితో ఒక సినిమా చేశారండి, డిటెక్టివ్ నారదా అని. ఫ్లాప్. ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది సినిమా చేసిన తర్వాత ఆయన వర్క్ నచ్చో నచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సినిమా మళ్ళీ ఈ సినిమా అయిన తర్వాత నా సినిమాను చేయాల్సి వస్తుంది, ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చారు. ఈ రోజుకు మీరు ఇల్లు అడిగినా చెప్తాడు. ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అసమర్థుడు కాదు, అతను సమర్థుడే. ఫ్లాప్ బట్ ఆ ఫ్లాప్ అవడం వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా. అంతే, ఎవరైనంత వ్యాపారమేగా. నేను హీరోగా పనికిరానప్పుడు నన్ను పెట్టుకోరుగా మీరు, వ్యాపారం అంతే. ఇదే దాసరి గారి టాపిక్ దగ్గర ఆగిపోయాం మనం. ఆయన మీరు విపరీతంగా గౌరవిస్తారు గురువు గారని, బట్ తెలియకుండానే ఆయన్ని చాలా భయపడుతుంటారట ప్రేమతో. ఎవరు? మీరు. అంటే బిగినింగ్లో భయపడేవాడిని. మీరు భయపడ్డం కాదు, మీరే ఆయన్ని భయపట్టేవారంట. లేదా? ఆయన ఎవరికి భయపడ్డు. నేనంటే ఆ ప్రేమతో అదే అట్లా. దాసనారాయణరావు గారు నాకు భయపడతారు అని ఆయన లేని టైంలో నన్ను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆయన ఉన్నప్పుడైతే ఆయన ముందుగానే చాలా విషయాలు చెప్పేవాడిని. ఆయన నాకు భయపడతారనే పదాన్ని ఇప్పుడు చెప్పకూడదు. మీన్స్ ప్రేమతో, అది సీరియస్ కాదు. నా ప్రేమకు భయపడచ్చు, అంతేగాని ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు దాసరి గారు రాఘవేంద్రరావు గారి ఇద్దరికి మార్కులు వేయాలంటే మీరు ఎవరికి వేస్తారు మీ సినిమాలలో? ఒక్క 0.5% అయినా. ఇద్దరు మేధావులే. దాసనారాయణ గారు ఆయనకు ఆయన, రాఘవేంద్ర గారు ఆయనకు ఆయన. ఇద్దరిలోనే ఎక్కువ ఫస్ట్ ఎవరంటే దాసనారాయణ గారు. గురువు గారు అని అది తీసేసి, గురువు గారు అన్న పదం తీసేసి ఇద్దరిని డైరెక్టర్స్గా చూస్తే మరి అక్కడ బాపు గారు కూడా ఉన్నారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. అంటే మీరు ఇద్దరు ఎక్కువ వీళ్ళతో చేశారు కాబట్టి అడుగుతున్నాను. చేయడమే కాదు, అతి సన్నిహితుడు. అది నేను చెప్పడానికి కష్టం, నా వయసు నా టాలెంట్ చాలదు. అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే, ఓకే బాపు గారు కూడా పక్కన పెడితే, ఇప్పుడున్న జనరేషన్లో అంటే మీరు చేసిన సినిమాలలో ఎవరు బెస్ట్ అనిపించవచ్చు? బెస్ట్ చెప్తారు మీరు. మీరు చేసిన అన్ని సినిమాలలో దాసరి గారు రాఘవేంద్రరావు గారిని పక్కన పెట్టి, బాపు గారిని కూడా పక్కన పెట్టి, వేరే ఒక డైరెక్టర్ పేరు చెప్పండి, మంచి బెస్ట్ డైరెక్టర్ అని. కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవారు. ఓకే. అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో రవిరాజ పినిశెట్టి, కేఎస్ఆర్ దాస్ గారు అప్పుడు, ఆ జనరేషన్ తర్వాత రవిరాజ పినిశెట్టి, బి గోపాల్. ఎస్. అండ్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్, ఫలానా డైరెక్టర్తో నాకు చేయాలని ఉంది అని మీకు ఏమైనా కోరిక? నాకు ఎవరితోనూ చేయాలనే దురద లేదు. ఓకే. సో మీకు నచ్చిన ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ అందరూ ఇష్టమే, అందరినీ ప్రేమిస్తా, అందరినీ గౌరవిస్తా. ఇతను డైరెక్షన్లో నేను చేస్తే బాగుండు అని నేను ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, అంతే. ఓకే.